ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏపీ నీట్ విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ ధర్నా చౌక్ లో ఈ నెల 9, 10, 11 తేదీల్లో 3 రోజుల రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎన్ఎంఎస్ నిబంధనల మేరకు సీట్లు పెంచాలని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. యూజీ, పీజీ, ఇంటర్న్షిప్ విద్యార్థులపై పని ఒత్తిడి తగ్గించి స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ఇండియన్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ లో పారదర్శకత పాటించి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి పేరెంట్స్ అసోసియేషన్ గా మేము 3 రోజుల పాటు అంటే 9, 10, 11 తారీఖుల్లో రిలే నిరాహార దీక్షలు చేయాలని మరి నిర్ణయించుకున్నాము. అలాగే ఈ రోజు 2వ రోజు 10వ తారీఖు. అయితే రాష్ట్రం నలుమూల నుంచి కూడా పేరెంట్స్ అందరూ కూడా మరి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి. అది మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంవత్సరంలో మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లు పెంచుకోవడానికి ఎన్ఎంసీ వారు ఏదైతే వెసులుబాటు కల్పించున్నారో దాన్ని ఉపయోగించుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం వారు కాస్త చొరవ తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సీట్లు పెంచగలిగితే కనీసం ఒక 500 సీట్ల వరకు పెరిగేటటువంటి అవకాశం ఉందండి. మరి ప్రత్యేకించి మరి పాడేరు, అలాగే మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల ఈ కాలేజీలు, విజయనగరం కాలేజీల్లో చూసుకున్నట్లయితే మరి కనీసం ఒక్కొక్క 50 కనీసం 100 సీట్లు కూడా పెంచుకునే వెసులుబాటు అనేది ఉంది. అయితే అంత మాత్రం కాకుండా మరి ఏదైతే ఈ ఏకాట్ కన్వీనర్ కోటాలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరైతే సీట్లు పొందుతున్నారో మరి కన్వీనర్ కోటాలో ఏ కేటగిరీ సీట్ వచ్చినప్పటికీ కూడా మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి. నిజానికి 16,500 యూనివర్సిటీ నామ్స్ ప్రకారం. కానీ మరి వాళ్ళు వసూలు చేస్తున్నది దాదాపుగా 1,70,000 రూపాయల నుంచి దాదాపుగా 4 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నటువంటి కాలేజీలు ఉన్నాయి. మరి ఏమని అడిగితే అది కేవలం పేరెంట్స్ ని, పిల్లల్ని కూడా భయపెట్టి మరి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు కూడా మేము చూస్తా ఉన్నాం. సో ఈ పరిస్థితులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో మరి మా యొక్క డిమాండ్లన్నింటినీ కూడా మరి సానుకూలంగా పరిష్కరిస్తారనే ఆశతో మేము 3 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు ఇవ్వటం అనేది జరిగిందండి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారో అట్లాగే ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వైద్య విద్యార్థులకి వాళ్ళకి స్టైఫండ్ పెంచాలండి. అట్లాగే పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మీద ఉండేటువంటి పని గంటల భారాన్ని, అలాగే పని ఒత్తిడిని, అంటే దాదాపు 36 గంటలు 38 గంటలు కంటిన్యూస్ గా మరి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. కనీసం వాళ్ళు టిఫిన్